హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం టచ్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ 8 డిస్టెన్స్ ఉంది. సో ఫస్ట్ నుంచి కరెక్ట్గా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. సో డిస్టెన్స్ 8 డిస్టెన్స్తో లైన్ అయితే డ్రా చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాయింట్ టు ఈ పాయింట్ 22 డిస్టెన్స్ ఉంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేశారా? 22. సో 22 డిస్టెన్స్తో మళ్ళీ ఒక లైన్ హారిజాంటల్గా అండ్ ఈ పాయింట్ 4 డిస్టెన్స్ ఉంది. అగైన్ 4 డిస్టెన్స్తో లైన్ డ్రా చేసినాక అప్పర్ సైడ్ వచ్చేసరికి ఇంకా 4 డిస్టెన్స్ అయినాక ఇక్కడ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 7 ఉంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేశారా? 7. సో 7తో ఒక లైన్ అండ్ అగైన్ 4 ఉంది వెర్టికల్గా. అగైన్ 4. గైస్, ఏంటి లైన్ మీద లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఎండ్ వరకు చూసినట్టయితే మీకు కరెక్ట్గా అబ్జర్వ్ అవుతుంది. కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ఈ పాయింట్ 10 డిస్టెన్స్ ఉంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో 10 డిస్టెన్స్తో లైన్ అండ్ మళ్ళీ కిందకి ఏమో 5 డిస్టెన్స్ ఉంది. సో 5 డిస్టెన్స్తో అగైన్ అండ్ అగైన్ ఈ డిస్టెన్స్ ఉంది కదా. సో ఈ పాయింట్ టు ఈ పాయింట్ 15 డిస్టెన్స్ ఉంది. సో 15 అండ్ అగైన్ వెర్టికల్గా 4 డిస్టెన్స్ అండ్ అగైన్ హారిజాంటల్గా 5 డిస్టెన్స్ అండ్ అగైన్ వెర్టికల్గా వచ్చేసరికి 14 డిస్టెన్స్ ఉంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేశారా? 14. సో 14తో లైన్ కొట్టినాక అగైన్ 5 అగైన్ మళ్ళీ వెర్టికల్గా 4 కింద అలా డ్రా చేస్తాం. 5 డిస్టెన్స్ కూడా సేమ్ ఉంటాయి. సో అగైన్ 15 మళ్ళీ కిందకి 5 అండ్ హారిజాంటల్గా 10 అండ్ వెర్టికల్గా వచ్చేసరికి 4. ఈ డిస్టెన్స్ ఉంది కదా ఇక్కడ 4. సో ఆ డిస్టెన్స్ అక్కడ కూడా 4 అవుతుంది. సో అగైన్ హైట్ కింద 7 హైట్ ఉంది కదా. సో వెర్టికల్ వచ్చేసరికి అగైన్ 7 తర్వాత సో మళ్ళీ 4 ఉంది చూసారా ఈ డిస్టెన్స్. 4 తర్వాత ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 22 కదా. సో 22తో అగైన్ లైన్ అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 8. సో 8 డిస్టెన్స్ అగైన్ సో డౌన్కి వచ్చేసరికి వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 7. సో అగైన్ 7 తర్వాత అగైన్ ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ పాయింట్ టు ఈ పాయింట్ 18 డిస్టెన్స్ ఉంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో 18 డిస్టెన్స్ అగైన్ అండ్ అగైన్ ఈ పాయింట్ ఉంది కదా, ఆల్రెడీ మనం 8 డిస్టెన్స్ ఇక్కడ డ్రా చేసాం. కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్క్వేర్ అంటే స్క్వేర్ పొజిషన్లో వస్తుంది కదా ఎండ్ పాయింట్, ఆ పాయింట్ మనం డ్రా చేసుకోవాలి. సో ఇది ఈ ట్రయాంగిల్ వచ్చేది మిడ్ పాయింట్ అవుతుంది అన్నమాట. మనం ఈ పాయింట్ తీసుకొచ్చి ఎండ్ చేద్దాం. సో ఎండ్ చేసి ఎస్కేప్ కొట్టేస్తే ఈ ఎక్స్ట్రా లైన్ ఉంది కదా, దీన్ని ట్రిమ్ చేద్దాం. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ నుంచి లైన్ సెలెక్ట్ చేసుకున్నాం. లైన్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనం డ్రా చేసుకున్నాం కదా 8 డిస్టెన్స్ ఇక్కడ. సో ఈ 8 డిస్టెన్స్ అండ్ అగైన్ ఇక్కడ 7 డిస్టెన్స్ ఒక లైన్ డ్రా చేసాం కదా. గైస్, కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే స్క్వేర్ అక్కడ గ్రీన్ కలర్ మార్క్ స్క్వేర్ వస్తుంది చూసారా. సో ఆ స్క్వేర్ పాయింట్ దగ్గర మనం పాయింట్ ఎండ్ చేయాలి. ఈ ట్రయాంగిల్ పాయింట్ వచ్చేసరికి మిడ్ పాయింట్ అవుతుంది. ఆ 7కి మిడ్ పాయింట్ అవుతుంది. ఈ 7 ఉంది కదా, దానికి మిడ్ పాయింట్ అవుతుంది. సో మనం ఎండ్ పాయింట్గా ఎస్కేప్ చేయాలి. అండ్ అగైన్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇవైతే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎస్కేప్ అండ్ అగైన్ ఈ పాయింట్ ఈ పాయింట్. సో ఎక్స్ట్రా లైన్స్ అయితే ట్రిమ్ చేసేద్దాం. డయాగ్రామ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే వచ్చింది. అండ్ అగైన్ గైస్, ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సెంటర్ సర్కిల్స్. సో ఈ సర్కిల్స్ అయితే డ్రా చేసుకున్నాం. సెంటర్ డయామీటర్ వచ్చేసి అవుటర్ సర్కిల్ డయామీటర్ వచ్చేసరికి 12 ఉంది. సో ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ లైన్ మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ నుంచి ట్రాక్ చేసుకోండి. లైన్ ట్రాక్ చేసినాక ఈ లైన్ మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ లైన్ మిడ్ పాయింట్. సో ఈ బోత్ లైన్స్ మిడ్ పాయింట్ దగ్గర మనం సర్కిల్ని ఎంటర్ చేసి 12 డయామీటర్ అవుటర్ సర్కిల్ డయామీటర్ అండ్ ఇన్నర్ సర్కిల్ డయామీటర్ వచ్చేసరికి 8 డయామీటర్. సో సర్కిల్ అయితే మనకి డయాగ్రామ్ అయితే ఫామ్ అయిపోయింది. సో
సారీ గైస్ ఇక్కడ ఈ ఎంత ఈ ఎన్ పొజిషన్ ఉన్నాయి గైస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఎన్ పాయింట్స్ ఉన్నాయి. ఆటో స్నాప్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక ఎస్కేప్ కొట్టండి అండ్ ఈ పాయింట్ ఈ పాయింట్. సో గైస్ డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రా లైన్స్ ట్రిమ్ చేసేద్దాం. సో మెజర్మెంట్స్ అయితే అప్లై చేద్దాం గైస్. సో హారిజాంటల్ డిస్టెన్స్ ఫస్ట్ అప్లై చేద్దాం. సో ఈ పాయింట్ టు ఈ పాయింట్ 8 and again ఈ పాయింట్ టు పాయింట్ 22 and ఈ పాయింట్ టు ఈ పాయింట్ 4 and again సో ఈ పాయింట్ టు ఈ పాయింట్ 15 అండ్ ఇంకా ఇక్కడ మనకి ఈ లైన్ ఉంది కదా, ఈ పాయింట్ టు ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 10. గైస్ సో హారిజాంటల్ డిస్టెన్స్ లో అయితే మ్యాక్సిమం అన్ని అప్లై చేసేసాం. అండ్ గైస్ హారిజాంటల్ డిస్టెన్స్ అయితే అన్ని అప్లై చేద్దాం. సో ఇప్పుడు వెర్టికల్ డిస్టెన్స్ లో అప్లై చేద్దాం. ఈ పాయింట్ టు ఈ పాయింట్ and ఈ పాయింట్ టు ఈ పాయింట్ and again ఈ పాయింట్ టు ఈ పాయింట్ అండ్ డయామీటర్లు అయితే ఉన్నాయి కదా 2 సర్కిల్స్, వాటి ద్వారా డయామీటర్స్ అయితే అప్లై చేద్దాం. 8 ఇన్నర్ సర్కిల్ డయామీటర్ 8 అండ్ అవుటర్ సర్కిల్ ద్వారా డయామీటర్ వచ్చేసరికి 12. సో డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. I hope you guys learned something new in this video. Guys, if you have any doubts, please let me know in the comment section and don't forget to like, share and subscribe. Thank you for watching. Bye bye.